అందరికీ నమస్కారం. ఓటు అనేది చాలా పవిత్రమైందండి. చాలామంది ఈ భారతదేశంలో ఎప్పుడు 65% దాటి ఓటింగ్ జరగదు. చాలా దురదృష్టకరమైనటువంటిది. దాన్ని మార్చడానికి ప్రభుత్వాలన్నీ కూడా ఈసారి చాలా ప్రయత్నాలు చేసినాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రయత్నం చేసింది ఎక్కువ ఓటింగ్ జరగటం కోసం. ఇప్పుడు ఇక్కడ కూడా మేము ఫిల్మ్ నగర్లో ఓటేసాము. చాలా ఇంకా ఖాళీగానే ఉంది. అంటే ఇంకా చాలామంది పాపం క్యూలు ఉన్నాయని భయపడుతున్నట్టున్నారు. అవేమి లేవండి. చక్కగా అలా నడుచుకుంటూ వెళ్ళి ఓటు వేసి వచ్చేసాము మేము. ఓటే గుర్తుపెట్టుకోండి, ఓటు వేయటం మన హక్కు, ఓటు వేయటం మన బాధ్యత. ఓటు నువ్వు వేసి ఎవరిని గెలిపించావు అనే దానికంటే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించావా లేదా, ఇది మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా మన ఓటు ఎవరికి పడాలంటే చట్టసభల్లో మనకి ప్రాతినిధ్యం వహించి మన కష్ట నష్టాలు చక్కగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తిని కనుక మనం ఎన్నుకుని పంపిస్తే మనందరికీ నిజమైన ప్రజాస్వామ్య ఫలితాలు లభిస్తాయి. సో అందరూ తప్పనిసరిగా ఓటేయండి, దయచేసి ఓటేయండి. థ్యాంక్ యూ. ఏముంది, ఇప్పుడు అనిపించడానికి ఏం లేదండి. ఇప్పుడు ఓటు హక్కు ఉన్నందుకు మనం వినియోగించుకోవాలి యాక్చువల్లీ. బట్ ఏంటంటే విన్ అయ్యే లీడర్స్ కామన్ మ్యాన్కి న్యాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పార్టీ ఏదైతే ఏముందిలేండి, ఓటు ఏమంటారు నాకున్నందుకు నాకు మనసులో ఉంటుంది. అంటే ఏ పార్టీకి వేసినా ఏం జరుగుతుంది అన్నది జనాలకి తెలుసండి. ఏ పార్టీకి వేసినా ఇప్పుడు ఓటు ఎవరికి వేసామన్నది కాకుండా విన్ అయ్యే లీడర్స్ జనాలకి ఏం చేస్తున్నారు అన్నది మనం దీంట్లో పరిణామంలో తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ రెండు జరుగుతున్నాయి, ఇక్కడ పార్లమెంట్ జరుగుతుంది. ఏపీలో కూడా టఫ్ వార్ జరుగుతుంది. అక్కడ ఓటర్స్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు కూడా ఆంధ్ర నుంచి వచ్చారు కదా. ఆంధ్రే కాదండి, నేను ఏమంటారు పుట్టింది ఒరిస్సా. ఆంధ్ర అయితే కాదు, బట్ ఆంధ్రాలో మా రిలేటివ్స్ అంతా ఉన్నది అన్ని స్టేట్లలో ఉన్నారు. ఆంధ్రాలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మెడ్రాస్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు. సో నేను పుట్టింది అయితే ఒరిస్సా కాబట్టి నాకు స్టేటు అన్నది కాదండి. ఇప్పుడు బ్రతుకు తెరువుకి ఎక్కడెక్కడి నుంచో అందరం వచ్చి ఒక సిటీ కావచ్చు, లేకపోతే ఒక టౌన్ కావచ్చు, బ్రతుకు తెరువు కోసం వస్తామండి, స్థిరపడతాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం లీడర్స్ మనం కాము కాబట్టి మనం ఎవరి మీదైనా నమ్మకం ఉండి ఆ పార్టీకి ఓటేస్తే వాళ్ళు గెలిచిన తర్వాత కామన్ మ్యాన్కి న్యాయం చేయాలన్నది నా ఉద్దేశం. ఇంకంతే. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ టఫ్ వార్ జరుగుతుంది. కేంద్రాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ బీజేపీ రెండు పోటాపోటీగా ఉన్నాయి. బీజేపీకి ప్లస్ మైనస్ ఏంటి అండ్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ మైనస్ ఏంటి? ఎందుకంటే ముఖ్యంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్య కదా. ప్లస్లు మైనస్లు అనేవి అన్ని పార్టీల్లోనే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఉంది వాళ్ళకి లేదంటానికి ఏమీ లేదు, ఎవరికి ఉన్న వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు నా వీపు మీకు కనిపిస్తుంది, మీ వీపు నాకు కనిపిస్తుంది. నా వీపు నాకు కనిపించగా ప్రతి పార్టీలో కూడా వాళ్ళు చేస్తున్నదే కరెక్ట్ అని అనుకుంటున్నారు లీడర్లు. కానీ లీడర్స్ అనుకున్నట్టు వాళ్ళు 10% వాళ్ళు మంచి చేస్తే ఇంకా 90% ఉంది కదా చేయాల్సింది. కాబట్టి వాళ్ళు కామన్ మ్యాన్కి ఏదైతే అవసరమో వాళ్ళు అది ఫుల్ఫిల్ చేసి, ఇప్పుడు పెట్రోల్ ధరలు కానీ గ్యాసు, వంట గ్యాసు, ఇవన్నీ రేట్స్ బాగా పెంచుతున్నారండి. ఇప్పుడు కామన్ పీపుల్కి ఆ రేట్స్ కష్టంగానే ఉంటుంది కదా. అట్లాంటి ఎలక్షన్స్ లో మార్పు కోరుకుంటున్నట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మార్పు కోరుకుంటున్నారా ప్రజలు? అంతే కదా, మార్పు కోరుకోవాలని కోరుకుంటున్నారు. కానీ వీళ్ళు డబ్బు తీసుకొని ఓటేసినందుకు అంటే సర్టన్
లీడర్స్ ఎవరైతే ఉంటారో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళకి అప్రోచ్ అయ్యి వీళ్ళు నిలదీసి అడిగే హక్కును కోల్పోతున్నారు. బికాస్ డబ్బు తీసుకొని ఓటేస్తే మన హక్కుల్ని మనం కోల్పోయినట్టే. ఈ 5 ఏళ్ళలో ఒక 10,000 ఓటుకి 10,000 మందు ఏదో పోసి అట్లా వేయించుకుంటున్నారు జనాలకంటే, ఓటర్లు కొనుక్కుంటున్నారని పబ్లిక్గా మీ సోషల్ మీడియా వాళ్ళే చూపిస్తున్నారు. ఎక్కడెక్కడ పోలీస్ డిపార్ట్మెంటే వెళ్ళి కొన్ని ఏరియాలో ఆంధ్రాలో అంటే డీజీపీ అంటే వాళ్ళు చెప్పే వీళ్ళు మనుషులే వెళ్ళి కొన్ని లీడింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పినందుకు పోలీస్ డిపార్ట్మెంటే ఓటుకింత అని చెప్పేసి అక్కడ పంచుతున్నారు అన్నట్టు మరి నేను టీవీలో చూస్తున్నాను. నాకైతే వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అన్నది తెలియదు, చూస్తే నిజమనే కదా అనుకుంటాం. కాబట్టి డబ్బు తీసుకొని ఎవడైతే ఓటేస్తాడో ఈ 5 ఏళ్ళు మరి వాడు వాయిస్ కోల్పోయినట్టే, వాడికంటూ హక్కులు లేనట్టే అని నేను అనుకుంటున్నాను. ఓటర్స్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళకి చెప్పేంత గొప్పదాన్ని నేను కాను, కానీ నా తాలూకు ఉద్దేశం నేను చెప్తున్నానండి. ఏంటి అంటే, డబ్బు తీసుకొని ఓటేస్తే ఆ క్షణానికి వీళ్ళు ఇచ్చిన 10,000 కావచ్చు, ఒక రైస్ బ్యాగ్ కావచ్చు, లేకపోతే ఏది ఎల్సీడీలో ఏవో ఇస్తున్నారంటండి, నాకు తెలీదు. అంటే ఇవన్నీ ఎల్ఈడీలు ఇవి అవి ఉంటాయి కదా టీవీలు, ఇవి తర్వాత ఏవో హ్యాండ్ సెట్స్ అంటే ఫోన్స్, అంటే నేను టీవీలో సోషల్ మీడియాలో చూసి చెప్పే మాటలు ఇవి. ఇవన్నీ ఏసీలు, ఇవన్నీ కూలర్లు, ఇవన్నీ పంచుతున్నారు. ఇది కరెక్ట్. ఇది ఈ క్షణానికి మాత్రమే. 5 ఏళ్ళు వీళ్ళు వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాకు ఈ పని చేయలేదని అడగగలరా చెప్పండి? అంటే కొంతమంది ప్రభుత్వాలతో విసిగి వేసారిపై మేము మా ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం లేదు అన్న కామెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు ఎలా చూస్తారు? అంటే అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు విసిగిపోయారు కనుక వీళ్ళకి వేసిన ప్రయోజనం లేదని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. వాళ్ళు మేము ఓటు వేస్తే కూడా వీళ్ళు గెలిచి మాకు ఏది చేయటం లేదన్నది కూడా మీరు అంటున్నట్టు అది కూడా కరెక్టే అనుకుందాం. బట్ ఓటు మనకు ఉంది కాబట్టి ధర్మంగా మన ఓటు హక్కుని మనం వినియోగించుకుంటే మనకి సెల్ఫ్ అంటే మనకి ఆత్మతృప్తి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి అడిగే హక్కును కూడా మనము అంటే ఏమంటారు, ఓటు వేసాం కనుక నువ్వు ఈ పని ఎందుకు చేయటం లేదు, మీరేం మాకు ఇస్తే మేము ఓటు వేయలేదే, మాకు ఓటు హక్కు ఉంది కనుక వినియోగించుకున్నాం, మీరు చేసిన పని ఏమిటి, మీరు ఏం చేశారు మాకు ఓటు వేసినందుకు అని నిలదీసి అడగొచ్చండి అని నేను అనుకుంటున్నాను. మేబీ ఐ డోంట్ నో. Thank you so much for putting your valuable time for the sake of
Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.